సగ్గుబియ్యం ఉప్మా ఎలా చేయాలని ఇప్పుడు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సగ్గుబియ్యం ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. సన్నది లైలాన్ సబ్బియ్యము నైట్ అంతా ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టాలి. వాటర్లో ఇలా నైట్ అంతా సోక్ చేసి పెట్టాను. అలా 1 కప్పు సగ్గుబియ్యం అయితే అదే కప్తో పెసరపప్పు తీసుకోవచ్చు, లేదు అంటే 1/2 కప్ అయినా తీసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. పెసరపప్పు సాను 80% వరకు బాయిల్ చేసి పెట్టుకున్నాను. క్యాప్సికమ్ కాస్త, కరివేపాకు, కొత్తిమీర, పచ్చి కొబ్బరి, మళ్ళీ పచ్చిమిరకాయలు. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఒక 5 పచ్చిమిరకాయలు మీ కారానికి తగినంత ఎత్తుకుంటా. ఒక నిమ్మకాయ కావాలి. లాస్ట్లో ఒక బాండ్లీలో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కుతానే ఆవాలు వేసుకోవాలి. కాస్తంత ఉద్దిపప్పు, శనగబ్యాళ్ళు అవి వేగుతానే మనం క్యాప్సికమ్ తీసి పెట్టుకున్నాము. క్యాప్సికము, పచ్చిమిరపకాయలు 2 వేసుకొని వేయించుకోవాలి. క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు 2 వేగాలన్నమాట బాగా. క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు వేగాయి కాబట్టి పసుపు ఒక 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇందులోకి కరివేపాకు సాను ఇప్పుడు వేసుకునేస్తాము. ఇప్పుడు సగ్గుబియ్యం ఉంటుంది కదా, మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కదా, అది సాను ఇందులోకి వేసుకోవాలి. సగ్గుబియ్యానికన్నా ముందు మనము క్యారెట్ తురిమేసి ఇలా క్యారెట్ సాను వేసుకోవాలి. ఆనియన్స్ వేసేవాళ్ళు సాను ఆనియన్స్ వేసుకోవచ్చు. ఒక్క పద్ధతులు ఉన్నప్పుడు ఆనియన్స్ యూస్ చేయము కాబట్టి ఆనియన్స్ ఉన్నా బాగానే ఉంటాయి, లేకపోయినా బాగానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బాగా ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకుంటాము. వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడే ఉప్పు సాను వేసుకోవాలి. ఉప్పు ఎక్కువగా పట్టదనమాట సగ్గుబియ్యానికి, చూసి వేసుకోవాలి. మీ రుచికి తగినంత వేసుకోండి. బాగా కలపాలి. బాగా కలబెట్టాక ఒక 2 నిమిషాల తర్వాత మనము పెసరపప్పు 70% దాకా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. సిమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే అడగంటుతుంది అన్నమాట. సిమ్లోనే పెట్టుకొని బాగా కలపాలి. సగ్గుబియ్యం చాలా హెల్త్కి మంచిది. హీట్ అయిపోయింటే బాడీ అంతా చలవ చేస్తుంది అన్నమాట. చివర్లో కొబ్బరి వేసుకోవాలా. కొబ్బరి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మరి కొత్తిమీర సాను వేసుకొని చివర్లో మనం కలుపుకొని మనం దించేస్తే అయిపోతుంది. మన సగ్గుబియ్యం ఉప్మా రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇప్పుడు ఆఫ్ చేసేసినాక చివర్లో మనం నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకోవాలి.